శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. తదుపరి రాశి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనుసు రాశి. ధనుసు రాశి వరకు వచ్చేటప్పటికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. దానికి శని యొక్క అనుకూలత అనేది బాగా ఉంది. తృతీయంలో శని యొక్క అనుకూలత అనేది యోగించే విధంగా ఉంది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. శని సుఖాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి శని అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ చతుర్థంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కానీ, గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయాణంలో కానీ, సొంత గృహంలో కానీ ఒక ఇబ్బందికరకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంటాడు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వ్యాపారంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో ఒక ముందడుగు పడటం అనేది జరుగుతుంది. ఈ వారాంతాల్లో వీరు అనుకున్న దానికన్నా ఒక ముందడుగు పడటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి ఎప్పుడైతే షష్టమంలోకి మారబోతున్నాడో వారాంతం నుంచి ఒక సానుకూలమైనటువంటి దృక్పథం అనేది ఏర్పడుతూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల కోసం, సంఘంలో గౌరవం గుర్తింపు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మీ యొక్క సూపర్విజన్, మీ యొక్క ఐడియాలజీ నచ్చే మీ వెనకాల ఉన్నాం, మీ గైడెన్స్లో మేము ముందుకు పోతాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మిమ్మల్ని ఆ యొక్క విషయాలను మెచ్చుకోవటం అనేది మీ మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ శని యొక్క అనుకూలత అనేది చాలా యోగ్యకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో, సంఘాల గౌరవం గుర్తింపు విషయంలోనూ. కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అంతగా లాభించట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు షష్టమంలోకి ఎప్పుడైతే మారాడో ఆ గురువు యొక్క అనుకూలత అనేది తగ్గిందన్నమాట. దానివల్ల ఇక రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థుల మీద ఎక్కువగా ప్రభావితం అనేది ఉంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవాలి. వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ముఖ్యంగా గురువు లేడు, మరి అదేవిధంగా రాహువు కూడా లేడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా రాహుగ్రహ అనుకూలత కోసం అమ్మవారిని, దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫేవరెట్ కలర్గా చెప్పాలి అంటే లైట్ ఎల్లో కలర్ గురువారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.